సో అనుకొని ఎవరికి జ్ఞానోదయం కాదు. ప్లాన్ చేసేదంతా వరల్డ్, ప్రకృతిలో అంత అన్ప్లాన్డ్గా జరుగుతుంది. పుట్టుక అన్ప్లాన్, గర్భం వస్తుంది అన్ప్లాన్డ్, ఎవరికి తెలియదు. రేపు సాయంత్రం నా భార్యకి గర్భం రావచ్చు అని చెప్పి మునగాడికి రావట్లే. అవును, అది సంకేతం మాత్రంగా వామిటింగ్ వస్తే తెలుస్తుంది ఆ గర్భం వచ్చింది. అట్లా హఠాత్తుగా లైఫ్ అర్థమవుతుంది. కానీ ఊరికే గర్భం వస్తలేదు, ఏదో చేయాలి. అట్లా అంటే ఊరికే కూర్చుంటే కూడా జ్ఞానోదయం వస్తుందని గ్యారంటీ ఏం లేదు. జ్ఞానోదయం అంటే సంశయం లేని ఒకనొక మనోదశ. అట్లా. అవును, ఇది నాకు అర్థమైంది ఏంటంటే గురువు గురించి తప్పిస్తే అది అది అనుకోకుండా గురువు వస్తాడు, అది అటువైపుగా తీసుకెళ్తుంది. గురువు అని ఎట్లా గుర్తుపడతావు? అవును, అందరు గురువు అంటే నువ్వు గురువు అంటున్నావు ఒకండి. అవునవును. ఇప్పుడు కోయంబత్తూరులో సద్గురు ఉన్నాడు, అందరు గురువు అని గుర్తించారు కనుక నీకు ఇంకా డౌట్ లేకుండా గురువు అనుకుంటున్నావు. ఆయన గురువు కాదు నీకెట్ట తెలుసు? గురువే నీకు ఉపయోగపడే గురువు కాదు నీకెట్ట తెలుసు? ఆయన నన్ను పట్టి తీసుకుపోయింది కాబట్టి గురువు అంటున్నాను నేను. పట్టి ఎవరు తీసుకపోరు? ఫేమస్ అయిన వాళ్ళని వెతుకుతున్నావు నువ్వు. ఈ పక్కనే ఉన్నాడు ఒకడు గురువు గోసి పెట్టుకుని, నువ్వు చూస్తూనే లేవు. అవును, అట్లా గురువును గుర్తించాలంటే ఏ శిష్యుడికి సాధ్యము కాదు. శిష్యుడిని గుర్తించాలంటే గురువుకి సాధ్యమవుతుంది. అందుకని ఒకనొక సాంప్రదాయంలో ఈ మాట చెప్తారనమాట, శిష్యుడు గురువుని గుర్తించలేడు, గురువే శిష్యుడిని వెతుకుతాడు. శిష్యుడు సిద్ధంగా ఉంటే గురువు తారసపడతాడు అన్నది ఒక ఫేమస్ స్టేట్మెంట్. అండ్ దట్స్ కరెక్ట్. నువ్వు గురువు దగ్గర పోయినా పెద్ద పీకేదే ఉండదు. అప్పుడు గురువు స్థితిలో శిష్యుడు కూడా సమానమే అవుతాడు. అప్పుడు గురువు దృష్టిలో శిష్యుడు సమానం, శిష్యుడి దృష్టిలో గురువు గొప్ప. గొప్ప అది. అప్పుడు శిష్యుడు గురువు అయితే అందరు గురువులే, గురువు లేడు శిష్యుడు అని తెలుసుకోవడానికి పోయేది. అంతేనా? అవును, నువ్వు చెప్పావు ఆదిశంకరాచార్యులు జగమంతటికి గురువు లేదు అని. నువ్వు ఎట్లా చూస్తే అట్లా, ఈ దృష్టి ఎలా ఉంటే అలా దర్శనం ఇస్తుంది జీవితం. ఇట్స్ అప్ టు యూ హౌ యూ సీ, హౌ యూ రియాక్ట్. అంతకుమించి ఏమైనా ఉందా అంటే ఏం లేదు. మరి మనసు, శరీరం, మనసు, మాట, వీటిని మూడు లయం ఎలా చేయాలి? పోనీ లయము లేవని ఎట్లా తెలుస్తుంది? ఇప్పుడు బండి చెడిపోయిందని ఎట్లా తెలుస్తుంది? చెడిపోయిందని ఎట్లా తెలుస్తుంది? చూస్తే కాదు, బండి ఎలా మంచిగుందో తెలిస్తే కదా చెడిపోయింది ఎలా ఉందో తెలిసేది. అవును. అందుకని ఫస్ట్ బండి మంచిగుందా లేదా తెలియాలి. అంటే శరీరం అంటున్నావా? బండిని వాట్ ఎవర్, ఓకే, నువ్వేదనుకుంటే అదే. బండి మంచి, ఆ తర్వాత ఒకవేళ అది బాగాలేకపోతే అప్పుడు తెలుస్తుంది. అవును. అంటే నీకు ఇది అర్థమైన ప్రకారం ఎరుక గురువు ఇవ్వన్నా సహజంగా ఏది ఎవడు ఇయ్యాడు. ఎందుకంటే ఇక్కడ ఇవ్వడం ఇంపార్టెంట్ కాదు, తీసుకోవడం ఇంపార్టెంట్. అవును. వర్షం వస్తుంది, తీసుకుంటావా లేదా నీ ఇష్టం. గాలి ఉంది, తీసుకోకపోతే చచ్చిపోతుంది. ఇప్పుడు అట్లా కృప ఉందనే ఉంది ఎప్పుడు, ఆల్వేస్ ఇట్ ఈస్ దేర్. మనిషే తీసుకోవట్లే. అవును. అంటే నాకు ఒక ప్రశ్న, విచారణ మార్గం 99.1% మందికి మనం కుదరదు అంటివి నువ్వు, మరి ఆ 0.9% మందికి నువ్వు చెప్తున్నావా? నేను అందరికి చెప్తున్నా, అందులో ఎవరో నాకు తెలియదు కాబట్టి అందరికి చెప్తున్నా. వాళ్ళని గుర్తించి నువ్వేం చేస్తావు? నేనేం చేయను, వాళ్ళకి నేను చెప్పగానే అర్థమైపోతుంది. వాళ్ళకి చెప్పగానే అర్థం చేసుకునే స్థాయి ఉంది. అవును. అట్లాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. ఆ మూమెంట్లో, కరెక్ట్ మూమెంట్లో నేను వీడియో తాగుతుంది వాళ్ళకు ఎప్పుడు ఉంటుంది వీడియో. వాడికి గుర్తిస్తున్నాడు అంతే, అది వాడి అన్వేషణలో అది గుర్తించబడుతుంది అంతే. అది మనకు సంబంధం లేదు. 0.9 మందితో నీకు ఎలాంటి అటాచ్మెంట్ లేదు. నాతోనే లేదు, నాకు లేదు. మరి వాళ్ళు
వాళ్ళు నిన్ను గుర్తించినాక నీకు చేసేది కూడా ఏం లేదు. ఏం లేదు, ఉం? ఏం లేదు, వాళ్ళని వాళ్ళు బాగు చేసుకునే ఉంది. అంతే ఆ? అంతే, అంతకుమించి ఏముంటుంది. అది కాలమే నిర్ణయించాలి ఇక. అది ఎవరిష్టం వాళ్ళది. ఆ? నువ్వు అట్లా అనుకుంటే కాలం, ఆ, ఇంకోటి అనుకుంటే నేనే డిసైడ్ చేస్తా అంటే వాడే, ఆ, ఇంకోటి అంటాడు ఆ, మా గురువుగారు డిసైడ్ అంటే గురువుగారు. ఆ. ఎట్లా అనుకుంటే అట్లా కనిపిస్తుంది. దేవుడికి ఉం. నైవేద్యం పెట్టినాక తినాలి ఉం. అంటే అట్లా కనిపిస్తుంది. ఏ ఆకలి అయితే తినొచ్చు అంటే అట్లా కూడా కరెక్టే. ఇప్పుడు నువ్వు మాట్లాడే మాటలు ఏ గ్రంథంలోనూ ఏ దాంట్లోకించి లేవు. ఉమ్. మరి మనిషి ఆ సృజనాత్మకంగా మాట్లాడేటందుకు ఏ విద్య. నేను జస్ట్ మాట్లాడుతున్నా. సృజనాత్మకత నువ్వు అంటున్నావు. ఆ, సృజనాత్మకంగా సినిమా డైరెక్టర్ మాట్లాడతాను, నేను ఎందుకు మాట్లాడతా? ఆ, నేను ఉన్నది మాట్లాడుతున్నా. సృజనాత్మకత లేదు, పాడలేదు. అది నీకు అనిపిస్తుంది. అది అవి ఎక్కడి నుంచి వెళ్ళి వస్తున్నాయని మాటలు. నా లోపల నుంచే. నా మనసు మాధ్యమంగా ఉన్నది చెప్పే ప్రయత్నం చేస్తుంటే దానికి మాట దోహదం చేస్తుంది. అక్కడితో అయిపోయింది బాధ కథ. అంటే ఫ్యూచర్లో ఆ 0.9% మంది కూడా నీ లెక్క అవుతారా? నాకు తెలియదు. అది అందరు నా లెక్కనే ఉన్నారు, ఆ, అది గుర్తిస్తారు అంతే. ఎవరు లెక్క కారు, ఎవరు ఎట్లుండాలో లాస్ట్కి అట్లా మిగులుతాడు అంతే. అంటే ఎరుక ఇది జస్ట్ ఉంటుందా, దానిపైన మీద ఏం లేదా? ఏం లేదు, ఆ? జస్ట్ ఉంటుంది అంతే. అది మీరు ఇదంతా థర్డ్ ఐ ఇదంతా పైన ఇదంతా వీళ్ళందరూ చేసేటి అని ఏంది? తెలియక ఏదో చేస్తున్నారా? ఆ, తెలుస్తున్న కొద్దీ చేసేది తగ్గుతుంది. ఆ. తెలియనప్పుడు చాలా చేయబడుతుంది. ఉమ్. ఇప్పుడు ఒక అరటిపండు తొక్క తీయాలి, తెలియకపోతే చాలా టైం పడుతుంది. అవును. తెలిస్తే ఈజీ అనమాట. సైలెంట్ అవుతాడు, ప్రదర్శన కూడా తగ్గిపోద్ది. 100%, ఆ? 100%. మరి ఇప్పుడు ఈ ఆధ్యాత్మిక అన్వేషణ ఇక్కడితో ముగుస్తుంది. ఆ? ఎప్పుడన్నా ముగియొచ్చు, కానీ డౌట్ ఉండకూడదు. ఓ, సంశయం. డౌట్ ఉందా, ఇంకేదో ఉంది. ఆకలి తీరిందంటే ఆ, పళ్ళెం పక్క వెళ్ళిపోయింది, అవును. పళ్ళెం పక్కనే పోలేదా, ఇంకా ఆకలి ఉంది. వ్యక్తిని బట్టి. అవును. అంటే ఇప్పుడు ఏదైనా జపం చేస్తాం కదా, ఒక దేవతని దేవుణ్ణి, అదంతా ఎంటీనెస్ కోసమేనా చేసేది? ఎంప్టీనెస్ కోసం కాదు, ఎంప్టీనెస్ చేయడం వల్ల రాదు, ఆ, చేయకపోతే వస్తుంది. చేసేది ఎంప్టీనెస్ కోసం కాదు, ఉమ్. మనసు నిలబెట్టడం కోసం. ఇప్పుడు అందరూ జపిస్తారు చిత్తంలో ఉన్న వాసనలు చెడు ఆలోచనలు పోతాయని కదా. చూడండి, అదే వాసనలు కొన్ని ఆయనకు ఉంటే ఎడిక్షన్ ఏదైనా బారిన ఉంటే ఉంటే ఏమవుతుంది? నువ్వు చేయకపోతే అయిపోయి ఏముంది? ఇప్పుడు మనసులో వచ్చింది బీడి తాగాలని, తాగేది ఎవరు? నేనే. తాగనీయకు. మనసులో ఏమొస్తాయి ఏమి, అంటే తాగకపోతే అయిపోయాయి కదా. నీ బాడీని మొత్తం క్లియర్ చేస్తుంది జపిస్తే. మస్తు మంది మస్తు చెప్పారు, అది నాకు తెలియదు. ఆ, నాకు అంత జ్ఞానం లేదు. నాకు తెలిసిందల్లా సింప్లిసిటీ. ఓకే. ఇంత కాంప్లికేట్ ఉంటే ఎవడరా అర్థం చేసుకునేది? అంతేనా? ఎవరికి అర్థం కాదు. ఇప్పుడు చిత్తంలో ఉన్న నీకు జమ అయిన స్టోరేజీని మొత్తం క్లియర్ చేసుకోవడం ఎలా? దాన్ని పట్టించుకోకపోతే క్లియర్ చేసేది ఏం లేదు. అంటే నువ్వు నచ్చితే వెనుకపోతావు. గోడౌన్ చెత్త మొత్తం రేసి ఒక రూమ్లో వేసినావు, దాన్ని అసలు సంవత్సరమైనా పట్టించుకోలేదు, దాని గురించి ఆలోచించలేదు. అంటే టైం వస్తుంది కదా ఒకసారి, అరే నేను లెంకోవాలరా ఒక పలానా స్టేట్మెంటు పలానా సీన్ అని. కానీ నువ్వు లెంకుంటావు కదా మరి. నాకు అర్థం కాలే. ఇప్పుడు చిత్తంలో ఉన్న కొన్ని అన్ని జ్ఞాపకాలు ఉంటాయి స్టోరేజ్లా. మనం ఆలోచించద్దు, మనం బ్యాక్ సైడ్ పోవద్దు అనుకుంటాం, కానీ కొన్ని సిచ్యువేషన్స్ మనకు తారసపడతాయి, అక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి అని. ఇప్పుడు నువ్వు చెప్తున్నావు ఎప్పుడో ఫ్రెండ్స్ స్టోరీ, ఎప్పుడో నీ కాలేజ్ లైఫ్ స్టోరీ తీసుకొని నువ్వు గతంని చూడొద్దు అనుకుంటున్నావు, అయినా గతం ఉంది, అది ఇరుక్కున్నావా అని చెప్పు. ఇప్పుడు గూట్లది పోయి ఒక చెంబు తీసుకురా అన్నాను,
చెంబు తీసుకొస్తావు కానీ చెంబు పట్ల నీకు అటాచ్మెంట్ ఉంటుందా? ఉన్నది. అట్లా చూడు, అట్లా వాడు ఇన్ఫర్మేషన్. నువ్వు ఎట్లా ఉపయోగిస్తే అట్లా కనిపిస్తుంది. ఇదంతా మైండ్ ఆడుతుందా? నువ్వే ఆడిస్తున్నావు. దాన్ని ఫ్రీగా వదిలిపెడితే అది ఏదో చేస్తుంది. కాస్త దాని మీద దృష్టి పెడితే అయిపోతుంది. కొంచెం లైట్ వేయగానే ఇప్పుడు దాని ఒక పులి ఉంది, అడవిలో తిరుగుతూ ఉంది, దాని మీద లైట్ వేస్తే అయిపోతుంది. అట్లా ఏది లేదు ఇక్కడ, నీకు ఉన్నట్టు కనిపిస్తున్నది అనేది మాత్రం సత్యం. ఇప్పుడు తింబక్తు ఉందా? తింబక్తు తింబక్తు అంటే కృష్ణ, అది ఉందని కూడా తెలియదు నీకు? తెలీదు. అట్లా అది ఉంది, అది ఎందుకు కూడా నీకు తెలియదు, బట్ ఉంది. ఏంటి మరి అది? ఉందంతే, ఏదైతే ఏమి. అంటే ఇప్పుడు చెప్పిన ఇన్ఫర్మేషన్ తెలియాల్సిందే. అదొక ఊరి పేరు అంట, ఓహో ఊరా అనుకుంటా. ఇంకోటి వచ్చేది ఊరి పేరు కాదు, అదో జంతువు పేరు అంట, ఓహో జంతువు ఆయన ఊరు అని చెప్పాడు. కానీ నువ్వు ఎప్పుడు చూడట్లేదు అసలు టింబక్తి ఏంటంటే. అంటే నువ్వు ఆ ఎగ్జాంపుల్ వారిగా నువ్వు ఎక్స్ప్లెయిన్ చేస్తే అది అర్థం చేసుకుంటాడు, వేసుకుంటాడు. ఎప్పుడైనా అర్థం చేసుకుంటాడో చేసుకుంటాడు. వేరే వానికి మనకు సంబంధం లేదురా, వేరే వాడు ఎవడు అసలు ఎవడు లేడు ఇక్కడ. నువ్వు చెప్పి పక్కకు జరుగు, మిగతా అంతా ఎవరిది వాడు చూసుకుంటాడు. అన్నం వండి పక్కకు పెట్టిపో, ఆకలి కూడా తింటాడు. అంతేనా? అంతకుమించి ఉంది. హోటల్లో వండి పెట్టుకున్నాడైనా వండి పెట్టి వెయిట్ చేయవలసిందే, ఎవరిని బలవంతంగా తినిపించేదిలే. వండిందా వచ్చేసేయండి అంటాడు వాడు, అన్నాడు. వాడికి సంబంధం లేదు అది. అయితే నో థాట్ ఇట్ సెల్ఫ్ ఇట్స్ యాక్ట్ యాజ్ ఎ లిబరేషన్. దట్ ఈస్ లిబరేషన్, దెర్ ఈస్ నో యాక్ట్. సింపులే. ఎక్కువ ఆలోచిస్తే కాంప్లికేట్ అవుతుంది, ఎక్కువ ఆలోచించు. అంటే బతుకున్నప్పుడే ఉన్నదే లిబరేషన్, అంతకుమించి ఏమైనా ఉందా? ఐ డోంట్ థింక్ సో. మరి అందరు ఎందుకు దీన్ని కనుక్కుంటలేరు? అంటే అందరికీ డబ్బు మీద ఆసక్తి ఉంది, అందుకని వాటి మీద దృష్టి పెట్టడం వల్ల దీని మీద దృష్టి పెట్టట్లే. ఇప్పుడు జ్ఞానం ఉన్నా లేకపోయినా ఏం కాదు, డబ్బు ఉంటే చాలని మనకు చిన్నప్పటి చెప్పారు. అవునవును. అందుకని డబ్బు మీద అట్లా కాకుండా డబ్బు ఇంపార్టెంట్ కాదు, జ్ఞానం ఇంపార్టెంట్, దాని మీద దృష్టి పెట్టేవాళ్ళేమో మనకు చెప్పలేదు కదా. చిన్నప్పటి నుంచి ఇప్పుడు కూడా ఫోన్ కాల్ చేస్తే డబ్బు ఏం సంపాదిస్తుందో అడుగుతున్నారు. అంటే మనం బ్రెయిన్ అంతే, డబ్బు దగ్గర అయిపోయింది. అవును, అటకాయించింది. మళ్ళీ మళ్ళీ సంపాదించుకోవాలని తనివి తీరా, అంతే కదా. ఏం సంపాదించుకోకుండా ఆనంద స్వరూపుడివే అని సహజంగా తెలియాలి. అది ఒకటి చెప్తే తెలియదు, నీకే తెలియాలి. అది అనుభవప్రాయంగా తెలుసుకోవాలి. అనుభవం అంటే దేనంట అనుభవం? ఇప్పుడు జీవిస్తున్నదాన్ని అనుభవం కదా. మరి జీవించడం అంటే బతుకుడు అంటే చిన్నప్పటి నుంచి రాను ఏం తెలుస్తుంది, అసలు అనుభవమే లేదని తెలుస్తుంది. పోతున్నా కొద్దా ఇనిషియల్గా అట్లా చెట్టును చూస్తే ఒక అనుభవం, పిట్టను చూస్తే ఒక అనుభవం, బాగుండే ఎంత బాగుంది, అది ఎంత బాగుంది, వావ్ గ్రేట్ ఎక్స్పీరియన్స్, December 31st నైట్. రాను తెలుస్తుంది అన్ని రాత్రులు లాంటిది అదో రాత్రి. మరి ఇప్పుడు అంటే మన మనసులో ఇప్పుడు టీవీ చూస్తున్నప్పుడు కొందరు వ్యక్తులు సెలబ్రిటీస్ మాధ్యమంగా, లేకుంటే కొందరు ఊర్లలో సర్పంచ్గా ఇట్లా పెద్ద పెద్ద ఒక పేరు, అంటే వాళ్ళు పెద్దోళ్ళు అని రిజిస్టర్ అయింది మనసులో. వాళ్ళ మంచి దగ్గరకు పోతుంటే కాళ్ళు అనుకుడు, మళ్ళీ మన మనసులోనే మాట్లాడలేకపోవడు, ఇట్లా జరుగుతుంది. అంటే సహజంగా మాట్లాడడం ఎలా మరి వాళ్ళతోని? అప్పుడు అక్కడ ఉన్నది నీవే అని తెలిస్తే తప్ప అట్లా మాట్లాడలేదు. అంటే కొంత సమయం ఇచ్చి చూడన్నా, అంటే భూతంగా నువ్వు ఇస్తావా ఇయ్యవా నీ ఇష్టం, నాకు తెలియదు. అది ఎదురు ఉన్నది వేరేవాడు కాదు అని ఎట్లా తెలుస్తుందో చూడు. పోని వారు వేరేవాడు ఎందుకే, మా కులపోడు కాదు అని అనిపించడానికి కారణం ఏంది? ఫిగర్ ఇట్ అవుట్. అంటే ఎలా అది ఫిగర్ ఇట్ అవుట్, తొందర ఎందుకు, కొంతకాలం ఉండి చూడు. అంటే నేను ప్రస్తుతానికి అయితే కుక్కలల్లా చీమలల్లా అరే అక్కడ కూడా నేనే ఉన్నారా బాబు, అక్కడ కూడా బ్రహ్మమే ఉంది అని నువ్వు అట్లా అనుకుంటున్నావు. కానీ అట్లా ఊరికే ఆలోచన ఎవరో చెప్తే అనిపిస్తుంది. అదే అంటే వేరేళ్ళ మాటిని అట్లా అనుకుంటున్నావు ప్రస్తుతానికి.
దానికి ప్రూఫ్ ఏది? ఒకవేళ నీవే అయినప్పుడు ఆశ్చర్యపోయేది ఏముంది? నీవే కదా. ఇప్పుడు నిన్ను చూసి నువ్వు ఆశ్చర్యపోతావా? లేదు. మరి ఇవి అనుకుతున్నాయి లోపటి అన్నీ. అదంతా ఇంకా థాట్లోనే ఉందని అర్థం. మరి దాన్ని ఎట్లా చంపుడు? చంపేది ఏం లేదు, గుర్తిస్తే వెళ్ళిపోతుంది. గుర్తిస్తే వెళ్ళిపోతుంది, అంతేనా? అంతకుమించి ఏమీ లేదే లేదు ఇంకా ఆప్షన్. అంటే నువ్వు అంటే సమాజానికి నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు? ఏం చెప్పాలనుకోవట్లేదు, నన్ను పట్టించుకోవద్దని చెప్పాలనుకుంటున్నాను. అంతేనా? 100% అంతే. ఇగో నా పని నేను చేసుకుంటున్నాను, మీ పని మీరు చేసుకోండి అని చెప్పాలనుకుంటున్నాను. లాస్ట్ పనే ఇక. అంతకుమించి ఏమైనా ఉందా? అంటే ఎరుకతో మనం జీవితాన్ని కొనసాగించుకోవచ్చు అని అక్కడనే ఆగిపోతే డౌట్ వచ్చేసింది. అంతేనా? అదే అంటే ఆనందంతో రమిస్తూ అక్కడనే ఉండిపోయింది. రమించడం లేదు, పాడలేదు. అన్నీ నీకు పుస్తకాలు చదివితే అనిపిస్తుంది అట్లా. అట్లా అనిపిస్తుంది. పుస్తకాలు చదివి ఆ భాష అలవాటైంది. కవిత్వం అది, రమించడము. ఒకటి బయట గొప్పగా ఉన్నది, ఇది మామూలుది, అట్లా అనిపిస్తున్నది. ఓకేనారా? ఇప్పుడు ఏదైనా మనం భ్రమిస్తాం కదా, ఒక ఇప్పుడు నువ్వు ఏదైనా స్టోరీ చెప్తే నేను ఇమాజిన్ చేసుకుంటా కదా. చేసుకో, ఊరికే విను. లేదు వింటా, కానీ ఇమాజిన్ చేసుకున్న దానికి ఏ ఎనర్జీ ఖర్చు అవుతుంది? మనకి తినే ఆహారం ఖర్చు అవుతుందా, లేకుంటే లోపల ఉన్నది ఖర్చు అవుతుందా? చాలా రకరకాల ఖర్చు అవుతుంది. ఇప్పుడు ఫోన్లో బ్యాటరీ ఇది ఎట్లయిపోతుంది? ఉన్నది పెట్టిందే అయిపోతుంది. ఇక సినిమా చూస్తే అయిపోతుందా, షార్ట్స్ చూస్తే అయిపోతుందా, ఆ తర్వాత సినిమా చూస్తే అయిపోతుందా, షార్ట్స్ చూస్తే అయిపోతుందా, మాట్లాడితే అయిపోతుందా? అయితే అన్నిటి వల్ల కొంత ఖర్చు అవుతుందా? అన్నిటి వల్ల ఎట్లా ఖర్చు అవుతుంది నాకు అర్థం కాలేదు. ఇప్పుడు నా ఫోన్ బ్యాటరీ సినిమా చూస్తే అయిపోతుందా, ఫోన్ మాట్లాడితే అయిపోతుందా? అన్నిటికి కొంత కొంత వాడితే అయిపోతుంది. అదే ఆన్సర్. ఇంకేంది? అది ఎనర్జీ ఎట్లా వస్తుందని? ఆహారం వల్ల, నువ్వు పీల్చే గాలి వల్ల, ఆ ఎనర్జీని వృధా చేయకపోవడం వల్ల, పరచింతన లేకపోవడం వల్ల ఎనర్జీ మిగులుతూ ఉంటుంది. ఎనర్జీ ఉంది. సరే, ఆహారం వల్ల వచ్చే ఎనర్జీ శరీర కదలికలకు ఉపయోగపడుతుంది. సరే, నో థాట్లో ఎనర్జీ స్టోర్ అవుతుంది. ఆ ఎనర్జీని దేనికి ఉపయోగిస్తారు? నీ ఇష్టం. అది నీ పనికి వాడుకోవచ్చు, లేకుంటే దేనికన్నా వాడుకోవచ్చు. దేనికన్నా వాడుకో. అది నిండిపోతే ఏమవుతుంది మరి? స్టోరేజ్ ఏం కాదు. అన్లిమిటెడ్. చెరువు నిండితే ఏమవుతుంది? చెరువు నిండితే ఏమవుతుంది? ఏం కాదు. అంతే ఏమవుతుంది? అట్లా స్టోరేజ్ చేసుకుంటూనే ఉండొచ్చా జీవితాంతం? నువ్వు చేసుకో, అవుతుంది అది. నువ్వు చేసుకోలేవు, అవుతుంది అది సహజంగా. అడుగు. అంటే ఒక ఎగ్జాంపుల్, నువ్వు చేసేది ఏం లేదు, ఓన్లీ ఫోన్ రీఛార్జ్ చేయడం, షార్ట్స్ చూడడం, అంతవరకు నువ్వు చేసేది. మిగతాదంతా ప్రకృతి చేస్తుంది. నువ్వేం చేస్తున్నావు? యాక్చువల్ నువ్వేం చేస్తావు? ఏం చేస్తున్నాను అట్లా అనిపిస్తుంది, యాజ్ ఇఫ్ యు ఆర్ డూయింగ్ సంథింగ్. అంటే ఒక ఎగ్జాంపుల్లో గ్లాస్లో బియ్యం పోసి నీ ఆలోచనని, బియ్యంల రూపంలో ఉన్న ఆలోచనని బియ్యంని తీర్తున్న కొద్ది బయటదే లోపల రెండుతుంది అని. ఇప్పుడు ఆలోచనలు బయట పడేయాలంటే బయట పడేసేది ఏం లేదు. అసలు ఆలోచన లోపల ఉంది నేను ఎందుకు అనుకుంటున్నావు? ఆలోచన ఉందా, నీ లోపల ఉందా నువ్వు అనుకుంటున్నావు. లోపల అంటే ఎక్కడ ఉంది? జర చూపి ప్లేస్. అది ఏడుంటుంది మరి బయట లోపల చిత్తంలో ఆలోచన ఉంది, దానికి నా అన్నది ఉందా లేదా అనేది నువ్వు చెక్ చేయాలి. అంటే నా అనగానే నీ ఆలోచన అవుతుంది కదా. ఆలోచననే. ఒక రెండు సంవత్సరాలు మనిషి సహజంగా ఒక ప్రకృతిలో కలిసి ఉంటే వాడు గతాన్ని, అది ఊహ. నువ్వు కలిసి ఉండి చూడరాదు ఒకసారి. నువ్వు ఉండి చూడరాదు అసలు ఏం జరుగుతుంది. వాడు ఏదో చెప్పాడు అనుకుందాం. పినాయిల్ తాగితే జ్ఞానోదయం అవుతుంది, నేను బుక్లో రాశాను అనుకో. తాగితే తెలుస్తుంది కదా నీకు, అవునా కాదు? దాని గురించి చర్చ ఎందుకు? 2 ఏళ్ళు ఉంటే నువ్వు ఉండి చూడరాదు. 2 ఏళ్ళు వాడికి సాధ్యమైంది, వాడు ఉన్నాడు. అంటే మనుషుల్ని మర్చిపోతారు కదా, నా అన్న మనుషుల్ని. నువ్వు ఊహిస్తున్నావు అట్లా, నువ్వు అట్లా అనుకుంటున్నావు. నువ్వు మర్చిపోయావు. నువ్వే చెప్పినావు. నేను మర్చిపోయాను. 2 ఏళ్ళతో నాది నా అనుభవం కదా, నా లైఫ్ నాది. నేను ఇప్పుడు నీతో ఇంతసేపు మాట్లాడుతున్నా, నాకు నీతో ఏ సంబంధం లేదు. అంటే నీలా మాట్లాడుతుంటే హఠాత్తుగా వెళ్ళిపోతా అంటే సరే అంటది. అక్కడ ఉందా నేను?
అరే సగం మధ్యన పోతావేంది అనను నేను. నువ్వు పోయిన తర్వాత కూడా నేను ఏదో మాట్లాడుకుంటా ఉంటా. అంటే నేను కూడా నీలా అవ్వచ్చు కదా. అంటే అట్లా అనడంలోనే అవ్వడం లేదని ఉంది. అవ్వో ఏదైనా ఎవరైనా అవ్వచ్చు, అది కాదు పాయింట్. ఇప్పుడు ఎట్లుందాం అనేది పాయింట్. ఓకే. ఈ క్షణం నువ్వు ఎట్లున్నావు అన్నదే నీ జీవితం. నీ జీవన సారాంశం అంతా ఈ యొక్క క్షణంలో గర్భితమై ఉన్నది. నువ్వు అవునను కాదను ఉన్నదంతే. ఈ క్షణంలో నువ్వు బాధిస్తున్నావా, నీ జీవితంలో ఇప్పటివరకు జీవించిన దాని మొత్తం యొక్క సారాంశంలో బాధ మిగిలింది. అవును. ఈ క్షణం ఆనందంగా ఉన్నావా, నీ జీవితం మొత్తం జీవిస్తే దాని యొక్క సారాంశంలో నీకు కలిగిన అవగాహనలు దురవగాహనలు అన్నిటికీ యొక్క ఫలితంగా ఈ క్షణం నువ్వు ఆనందంగా ఉన్నావు. ముందు నుంచి అన్ని తెలియదు కదా, తెలిసినా తెలియకపోయినా ఫలితం ఉంటుంది. ఫలితం ఉంటుంది. రాయితో నెత్తికి కొట్టుకుంటే ఆ రాయి ఏ రాయో తెలియాల్సిన అవసరం లేదు, దెబ్బ అయితే తాకుతుంది. ఇప్పుడు 1000 మందిలో ఒక్కళ్ళు అవేర్నెస్ పొందుతున్నారు. ఆ అవేర్నెస్ పొందిన 1000 మందిలో ఒక్కళ్ళు ఎన్లైట్మెంట్ అవుతున్నారు. మరి ఇంత తక్కువ రేషియో ఎందుకు? ఇక రేషియో తక్కువ ఎక్కువ ఏముంది ఇక్కడ, అవడం అవ్వకపోవడం ఉంది. సంఖ్య ఎందుకు కలుపుతున్నావు? తక్కువ ఎక్కువలు ఏమీ లేవు. పోనీ ఇది ఏమన్నా జనాభా లెక్కలే ఉన్నా, ఇంతమంది ఆడవాళ్ళు ఉన్నారు, ఇంతమంది మగవాళ్ళు ఉన్నారని. వీటికి తక్కువ ఎక్కలకు అతీతం ఈ లెక్క. ఇది లెక్కలోకే తీసుకోకూడని లెక్క ఇది. అంతేనా? అంతే. నీకు విషయం అర్థమైందా? బాధ. ఉదాహరణకు భోజనం చేసినావు, ఆ తర్వాత ఈ భూమి మీద ఎంతమంది భోజనం చేశారు నాకు లెక్క తెలియాలంటావేంది? నువ్వు తిన్నావా, అయిపోయింది అంతే. మరి 20th centuryలో ఎవరు ఎన్లైట్మెంట్ అయినా మరి రీసెంట్లీగా నీకు తెలిసిన వాళ్ళ ప్రకారం? నువ్వు అయినావు. చెప్పేసిన, ఇప్పుడు నెక్స్ట్ చెప్పు. నేనైనా కృష్ణ, నీకే డౌట్ ఉంది? అవును. ఎవరికో ఏదన్నా అట్లా అంటాను, నేను గాలి అంటున్నాడు వాడు. అంతా అయినంత నేను చెప్పినా నువ్వు కాలే, నేను చెప్పకపోయినా నువ్వు అయితే అయ్యే ఉండవు అని నేను చెప్తున్నా. అంటే నా చెప్పడం మీద ఆధారపడలేదనే కదా అది. అవునవును. అంతే. అంటే ఒక అమ్మాయి ఐ లవ్ చెప్తే ఐ లవ్ చెప్పినట్టు కాదు, చెప్పనంత మాత్రమే చెప్పనట్టు కాదు. అట్లా నేను చెప్పింది నీకు అర్థమైందా అని అడిగితే అర్థమైందంటే అర్థమైనట్టు కాదు. నాకేం అర్థం కావాలంటే అర్థం కాలేదంటే రేపు రాత్రి అర్థం కావచ్చు హఠాత్. ఒక మూమెంట్, ఎనీ టైమ్ ఇట్ కెన్ హ్యాపెన్. ఇదే పెద్ద గొప్ప విషయం కాదు, ఇది మామూలు విషయమే, సంశయం లేని స్థితి అంతే. అది ఎట్లా అన్నది సాగు చావాలి, దాన్ని తెలుసుకుంటే అంటే నువ్వు చూడాలి. అసలు ఇప్పుడు నేను పెయింటింగ్ వేస్తున్నా, నల్లగా పూసిన, సంశయం లేదు కాబట్టి పూసిన, లేకపోతే అసలు బ్రష్ ఆడుతుందా? ఆడదు. డౌట్ వచ్చిందంటే డౌట్ వస్తే అయిపోయి. ఒకవేళ బొమ్మ పూర్తయినా మళ్ళీ ఆయన ఏమంటాడు, పోనీ ఇంకా డౌట్ ఉంది, తీసుకున్నాడు కానీ పైసలు ఇస్తాడా, ఇస్తాడు కానీ అనుకున్నంత ఇస్తాడా, ఇంకా ముందుకెళ్తే ఇంకా పైసలు తీసుకోకుంటే బాగుండు. బ్రహ్మానందం గారా ఏదో ఎగ్జాంపుల్ చెప్తున్నా, మళ్ళీ పేరు ఎందుకు. సో మైండింగ్ అట్లా డ్రామాలు ఆడుతూనే ఉంటుంది. ఈ ఆడుతూనే ఉన్న చోట ఇంకో పదం వాడాలి, యాక్చువల్లీ కరెక్ట్ ఫిట్ అవుతుంది. ఇది వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఇట్లా పోతున్న కొద్దీ ఎరుకతోని ఇప్పుడు ఎరుకతో ఉంటే పోయడం లేదు, రావడం లేదు. ఇంకా కాదే, దారిలో రోడ్డు మీద పోతున్న కొద్దీ ఎరుకున్నోళ్ళు ఓకే, ఆడ కుక్కని చూసినా నేనే అనిపిస్తుంది. అసలు చూడవు, నీకు నిజంగా ఎరుకుంటే నీ పని నువ్వు చేసుకుంటావు అని. అది పొద్దుస్తమానం నీ చేయి నువ్వు చూసుకుంటావారా? వీడంతా భాషలో చెప్తున్నాడు, వీడు చెప్పేదంటే చాలా తిరకాసు ఉంది. అదేంది ఇక దేన్ని చూసి అసలు చూసేది ఉండదు ఇంకా అని తెలిస్తే అసలు నువ్వు దీన్ని చూడవు. అసలు ఇప్పుడు ఎప్పుడన్నా నీ చేయిని చూసుకున్నావా? అది నీతో ఉంటుంది, చూసేది ఏంది, అది ఎక్కడుందో నీతో ఉన్నట్టు. ఇప్పుడు కుక్క మనకు అత్తే బిస్కెట్లు వేయాలనిపిస్తుందిగా, పైసలు ఉంటే వెయ్యి. అట్లా ఎప్పుడు ఉండదు. ఇవి 10 కుక్కలు వస్తే ఇంత 10 రూపాయలే ఉంటే ఏం చెయ్యాలి? చెప్పినా కదా, మనసు డ్రామాలు ఆడుతున్నారు. ఇదంతా మైండే ఆడుతుంది. అడిగిందా నిన్నేమన్నా? ఇప్పుడు బెగ్గర్ వచ్చి ఒక 10 రూపాయలే ఇవ్వమంటాడు, నా తట 10 రూపాయలే ఉంటాయి, అక్కడ 100 మంది ఉంటారు అడిగేటోళ్ళు, పంచుకోండి అని చెప్పు. అట్లా సిచ్యువేషన్ అట్లా చూస్తే నేనైతే ఏ కుక్కకి ఏ బిస్కెట్ అయ్యా, వాడికి నాకంటే ఎక్కువ తెలివి ఉంది, అది ఎవడు సంపాదించి అట్లా స్మెల్ చూసి ఏ ఫంక్షన్లో అర్థమవుతుంది. అది మళ్ళీ స్వార్థం.
ఇదంతా భాషలో ఆడుతున్నాడు. ఇప్పుడు కుక్క నీవే అని తెలిసిన తర్వాత కుక్కకి పెడితే నువ్వు తిన్నట్టే అమ్మా కాదా? నువ్వు ఇట్లా వచ్చినావా? అవునా కాదా? అట్లా నువ్వు భాషలో చెప్తే నువ్వు చెప్తున్నావు, అందమైన పదాలు వాడుతున్నావు, కానీ లోపట డొల్ల. అంతేనా? అంటే ఏడుపు వస్తుంది. డొల్ల అంటే లోపల నుంచి వస్తుంది ఏడుపు. అట్లా చూడు, ఓకేనా? అంటే ఏడుపు వస్తుంది కానీ లోపల నుంచి. ఏడు ఇంకా చూస్తా. లోపల నుంచి ఏడుపు వస్తుంది కదా, లోపల డొల్ల ఎందుకు అంటున్నావు? ఏమో నాకు తెలీదు. నేను అంటున్నది నువ్వు చెప్తున్న స్టేట్మెంట్కి తద్విరుద్ధంగా నువ్వు రకరకాల విషయాలు చెప్తున్నావు. అదేంది మళ్ళీ ఊరికే సింప్లిఫై చేస్తే అసలు అంతటా నేనే కుక్కలో నేనే చీమలో నేను అంటారు కదా, నీవే అయినప్పుడు నిజంగా అవేర్నెస్ అయ్యి అది నీవని తెలిస్తే అసలు వాటిని పట్టించుకోవడమే ఉండదు. ఇంకా చచ్చిపోయిన యూసుడేనా? అట్లేం లేదు. ఇట్లా ఆలోచించేది ఉండదు. నువ్వు బిస్కెట్ వేస్తే లేకపోతే లేదు, కానీ థింక్ చేయకు. ఉదాహరణ, నా చేయి కలర్ అంటింది, ఇప్పుడు కడుక్కుంటేంది, తర్వాత కడుక్కుంటేంది, బాధ ఎక్కడ ఉంటుంది అది నాకు అర్థం కాదు. మరి ఇట్లుంటే ఆడ ప్రపంచంలో బతకలేడు. మనం ప్రపంచంలో బతికే మనిషి గురించి నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు? యోగులు కూడా ప్రపంచానికి వస్తలేరు బతకడం కాదని. నీకు తెలిసిన వల్ల అంటే ఎవరు వస్తలేరు అంటే వాళ్ళు ఎవరు? యోగులు నేనే అక్కడ కూడా ఉంది. అంటే యోగులు స్వాములు కూడా వాళ్ళు ప్రపంచంలో ఉన్నారేమో, ఇక్కడికి ఎందుకు రావాలి? వాళ్ళ చుట్టూ కూడా ప్రపంచం ఉంది కదా. ఎవరి ప్రపంచం వాళ్ళది. ప్యారిస్లో ఉన్నాడు, ప్యారిస్లో ఉంటాడు. మన నటన ఎంతవరకు అవసరం? నటన ఎందుకు అవసరం? పోనీ అగో దేనికి అవసరమో చెప్తే ఎంతవరకు అవసరమో తెలుస్తుంది. ఇప్పుడు దానికి బ్యాండెడ్ తీసుకురాపు అన్న, దెబ్బ చూపి అంటావా లేదు? అవును. దాన్ని బట్టి వాడికి ఒక కాలు ఇరిగింది, నువ్వు ఇంత బ్యాండెడ్ తెచ్చినావు, ఏం లాభం? వాడికి ఇంతే కోసుకుపోయింది, నువ్వు ఇంత బండలు తెస్తే ఏం లాభం? ఆబ్వియస్గా తెలుసుకుంటావు కదా, తెలుసుకోవడంలో తప్పే ఉంది. దెబ్బ తాకుతున్న కొద్దీ చర్చలో నీవు సెంటర్ ఉండాలి, బయట వాళ్ళని తీసుకురాకు. మా ప్రపంచంలో అందరికి కడుపు నొప్పి ఉంది, నీకెందుకు? నువ్వు కడుపు మీరు నార్మల్గా ప్రపంచాన్ని ప్రకృతిని డివైడ్ చేసి చూడన్నట్లు 100%. ఏమో రెండింటిని ఒకే దగ్గర పెట్టి చూస్తాం. ప్రకృతిలో ఉన్నాడు, ప్రపంచానికి అత్తే నటించవలసి వస్తుంది. సందర్భం ఏంది? సందర్భమా? ఉత్తుగా నటిస్తావా అంటే జస్ట్ ఇట్లా ఆహా అంటావా అంటే ఎట్లా? లే, సందర్భము అది సందర్భమే చెప్తుంది అన్న. అయిపోయింది. ఈ సందర్భంలో నువ్వు చెప్పిన సందర్భం నాకు అనిపించలేదు. ఒకటే నాకు తెలిసిందల్లా, నీ కడుపు నొప్పి అయితే నీ కడుపు నొప్పి బాగు చేయించుకొని వస్తావు తప్ప అక్కడ ఉన్న వ్యక్తి కడుపు నొప్పి అని నువ్వు ఎప్పుడు బాధపడవు. అవును. ఇఫ్ యూ రియల్లీ అండర్స్టాండ్ లైఫ్. బాధపడకుండా వీలైతే 50 రూపాయలు ఇచ్చి మందులు కొనుక్కొని చెప్తావేమో, కానీ బాధపడేది ఎక్కడ ఉందనేది ఇల్లాజికల్. అది సరే, ఇప్పుడు ముగ్గురు ఉన్నారన్న, రమణ మహర్షి, జిడ్డు కృష్ణమూర్తి, ఓషో. వీళ్ళని ప్రేక్షకులు మీరెవరు అని అడిగినప్పుడు వీళ్ళ ముగ్గురి సమాధానాలు ఏంటి? రకరకాలుగా చెప్పారు. అంటే నోబడి అని చెప్పారు ముగ్గురు. అంటే విశ్లేషణ ఏమి ఇయ్యలేరు. ఇస్తే ఇచ్చుండొచ్చు, మూలమే కదా నువ్వు అడిగింది. అవునవును, మూలమే. నువ్వు నన్ను అడిగింది అదే చెప్తా, ఆమె నోబడి. ఆ జీవితం ఎన్నో బడి అవుతుంది అప్పుడు. నువ్వు అడిగిన ప్రశ్నకు జవాబు అయిపోయింది. జీవితం నన్ను అడిగినావు అని చెప్పిన. జీవితం అంటే ఏంటంటే అది ఇంకో ఆన్సర్. చెప్పు మరి. అది నువ్వు అడగలేగా. జీవితం అంటే ఏంది? నేను జీవించేది. నువ్వు అబ్బా కాదని చెప్పు. పోనీ కాదా? ఇప్పుడు కుర్చీ అంటే నేను కూర్చున్నది. నువ్వు ఎట్లా అనుకుంటే ఎట్లా. ఆన్సర్స్ కాదు ఇంపార్టెంట్, అది నీకు సరిపోయిందా లేదన్నది ఇంపార్టెంట్. ఇప్పుడు 1,00,000 ప్యాంట్లు ఉన్నాయి, నీకు సరిపోయే ప్యాంటు దొరికితే ఆ క్షణమే ప్యాంట్ల గురించి ఆలోచన పోయిందా లేదా? అవును. అట్లా నీ యొక్క అవేర్నెస్ అనేది నీకు నిజంగా దొరికితే అసలు వేరే వాళ్ళ చింత ఉండదు. నీకు చింత ఉండదు. ఎదురుగా నీకు ఆకలి ఉంటే పెట్టరా, పోయి పని చేసుకుంటాను, లేదా పోనీలే అది చూసుకోపో ఎక్కడన్నా, అయిపోయింది. అంతకుమించి ఏమి ఉండదు. ఈ సోకాళ్ళు బాధలు కన్నీళ్ళు ఏం ఉండవు. అదంతా నీ మైండ్ ఆడే ఆటనే.
దాన్ని ఎట్లా చంపాలి? చంపలేవు దాన్ని, ఆ, అది ఉంటే కదా చంపడానికి, అది అబద్ధం. అది అబద్ధం అని మరి అబద్ధం ఎట్లా ఆడిస్తుంది? అబద్ధం ఆడిస్తలేదు, ఆ, అబద్ధం వల్ల నీకు అట్లా అవగాహన లేని కారణంగా కన్నీళ్ళు వచ్చాయి. అవగాహన రాగానే కన్నీళ్ళు వెళ్ళిపోతాయి. ఇది ఎలా ఉందంటే సైకిల్ తొక్కడం రాని కారణంగా కింద పడ్డా. ఆ, సైకిల్ ఇప్పుడు కింద పడకుండా ఎట్లుండాలని అడక్కు, ఆ. సైకిల్ నేర్చుకో అంతే. తొక్కేది రోడ్డు మీదనే కదా. నేనేం చెప్పిన చెప్పరా వీడికి, అంటే ఎట్లా ఎట్లా తొక్కనో నేర్చుకో. కాదు ఆ, కింద పడకుండా ఎట్లా దెబ్బ తాకొద్దు అనుకుంటున్నా. అంటే రెండే ఆప్షన్, సైకిల్ ఎప్పుడు దొక్కకు, లేదా సైకిల్ నేర్చుకో. దెబ్బలో ఏం లేదు, దెబ్బ తగులుతూ దెబ్బ అనేది లేదు. నీకు ఎక్కగానే సైకిల్ వచ్చింది అనుకో, దెబ్బ ఎందుకు తాకుతుంది? పడం కదా తాకది. దెబ్బ తాకుతుంది అంటే నువ్వు దెబ్బ మీద చేయాల్సింది ఏమీ లేదు, సైకిల్ సరిగ్గా నేర్చుకుంటే అయిపోతుంది. అంటే సరైన అవగాహన వస్తే దెబ్బ తగలదు. ఇంకా సరైన అవగాహన వస్తే ఏడుపు రాదు, సరైన అవగాహన వస్తే ఈ ఫేక్ ప్రేమలు ఉండవు, సరైన అవగాహన వస్తే సాధించేది లేదు కోల్పోయేది లేదని తెలుస్తుంది, సరైన అవగాహన వస్తే విజయాపజయాలు లేవని తెలుస్తుంది, సరైన అవగాహన వస్తే నా ఊరు నీ ఊరు ఏం లేదు అన్ని ఊర్లు ఒకటే అని తెలుస్తుంది, సరైన అవగాహన వస్తే పని అంటే నిష్కామకర్మ అని తెలుస్తుంది, సరైన అవగాహన అంటే తీసిపెట్టుకోకు ఉపయోగించుకొని తెలుస్తుంది, సరైన అవగాహన అంటే తెలిసింది చెప్పు తెలియకపోతే తెలియదు నొప్పుకో అని తెలుస్తుంది. ఇవన్నీ సరైన అవగాహన కిందకి వస్తాయి. సరైన అవగాహన లేకపోతే తెలియంది తెలిసింది బుకాయిస్తావు, పనిని చాలా సీరియస్గా చేస్తావు, మనుషులతో ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని పీకులాడుతావు, నీకు ఇంక అడ్డగోళ ప్రతి క్షణం గందరగోళానికి ఎస్టాబ్లిష్ అవుతూ ఉంటుంది అన్నమాట. సో నువ్వు ఎట్లా చూస్తే అట్లా కనిపిస్తుంది లైఫ్. మరి ఏంది ఇది ఏడిపోతుంది జీవితం? ఏడిపోతలేదు, ఎక్కడికి పోతలేదు, అసలు ఎక్కడ లేనే లేదు, ఏంది లేదు. ఇప్పుడు నువ్వు చిన్న ఆలోచన చెప్తే తెలుస్తుంది. ఇప్పుడు ఏ ఏరియాలో ఉన్నావు? ఉప్పలగూడ. ఎవరున్నా ఎట్లా తెలుసు అట్లా? పేరు పెట్టారు. ఇప్పుడు ఎక్కడుంది ఇది? హైదరాబాద్ కాదు, భూమి. అది ఫిలాసఫీ కాదు, మామూలు అడుగుతుంది. అంటే మణికొండ పక్కన ఉంది. సో మణికొండ పక్కన ఉందా నిజంగా? ఇప్పుడు ఎక్కడుందో అడిగితే మణికొండ దగ్గరలో ఉన్నా అంటావు. నిజంగా మణికొండ దగ్గరలో ఉన్నావు నువ్వు? ఊరు కాదురా అసలు అట్లా నీకు అనిపిస్తుంది. నువ్వు జీవితం అంటే ఎటు పోతలేవు, నువ్వు ఆడానే తిరుగుతున్నావు. ఎక్కడికి పోతున్నావు నువ్వు? ఇప్పుడు నువ్వు ముచ్చబోయడానికి ప్యారిస్ చిట్టుకు అమెరికా పోయి వస్తున్నావు, ఇక్కడిక్కడే తిరుగుతున్నావు. నువ్వు అమెరికా పోయినా మళ్ళీ అక్కడక్కడే తిరుగుతావు, చంద్రమండలం పోయినా అక్కడక్కడే తిరుగుతుంది, తిరగలేవు. ఇప్పుడు నీకు ఒక 2-3 ఎకరాల ప్యాలెస్ కట్టించిన నువ్వు ఫస్ట్ డే తిరగవలసిందే. మొత్తం రాను మూల చూసుకొని కూర్చోవలసిందే. నువ్వు ఎక్కడ పోతలేవు, నువ్వు రాను అంటావు. ఎవరిని ఇంటికి వస్తే చూసి రాపోండి అని చెప్పి చూపియని కూడా చూపించవు, ఏది చూపిస్తావు. చూసిరా ఆ రూమ్లో పెయింటింగ్ చూసిరా బాగుంటుంది. అట్లా నీకు చిన్నది ఉందనుకో చూపించాల్సిన అవసరమే లేదు, అందరికి కనిపిస్తుంది కదా. ఏంటిది? ఇల్లు ఇల్లు ఇంటి గురించే మాడుతున్నా. ఇల్లు చిన్న ఉంటుందా? చిన్నదే ఉందనుకో ఇల్లు చూపించని ఒకడు అడిగాడు. ఇప్పుడు ఈ స్టూడియోని ఎవరిని అడుగుతారా చూపించమని? వాడు చూస్తే వాడికే కనిపించాయి. అట్లా అందుకని నువ్వు ఇదంతా సాపేక్షములో ఈ భాష అంతా పుట్టింది. అంటే పరస్పరాధారితాల నుంచి, ఆ పరస్పరాధారాలు అయినటువంటి వాటి రాపిడి నుంచి భాష ఉద్భవించింది అన్నమాట. శాస్త్రము కూడా ద్వంద్వము నుంచి పుట్టవలసిందే, తత్వము కూడా ద్వంద్వం నుంచి పుట్టవలసి. సత్యం అంటేనే ద్వంద్వం ఒక్కటి అతీతం అన్నట్టు. సత్యము ద్వంద్వానికి అతీతం, తత్వము ద్వంద్వానికి లోబడే ఉంటుంది, శాస్త్రము ద్వంద్వానికి లోబడే ఉంటుంది. అట్లా అంటే ఆ మనిషి అన్నోడు ఆలోచించే పరిధి కాదు ఇక మనిషిది. ఆలోచించు, బట్ డోంట్ టేక్ సీరియస్లీ. అంటే రిస్ట్రిక్షన్స్ మాట్లాడకూడదా మనిషి అన్నాడు? అవసరమైనంత మాట్లాడు, అవసరమైనంత అంటే ఎంత అంటే నీకు తెలుస్తుంది. ఎప్పుడన్నా పచ్చడి వేసుకోవడానికి పచ్చడి వేసుకోవాలి తీసుకురా అంటే ఏం చేస్తావు చెప్పు? పొద్దునే ఒక వస్తువు తీసుకురా అంటే ఏం తీసుకొస్తావు? పచ్చడి వేసుకోవాలి, ఒకటి తీసుకురా వేసుకోవడానికి. స్పూన్ ఎందుకు తెచ్చినావు?
దానికి సరిపోయేది అదే. అంటే నువ్వు ఎక్కువ తినవు అది అన్నం పెట్టుకోవాలంటే పెద్ద దెస్తివి. అవసరానికి సరిపోయినంత నీకు అనుభవం వల్ల వచ్చింది. అట్లా ఇన్ని సంవత్సరాల్లో సమాజంలో ఉండి మనుషులతో ఉండి ఇప్పటికే తెలిసి ఉండాలి ఎక్కడ ఎంత అవసరమో అంత చెప్పి చుప్ రహు, మిగతా అంతా మిగతా వాళ్ళు చూసుకుంటారు. పెద్ద రైలుకే 30 seconds అనౌన్స్మెంట్ ఉంటుంది. రైలు వచ్చి ప్లాట్ఫామ్ మీద ఆగి ఉన్నది, నీకు ఇష్టమంత ఎక్కడ లేవద్దు వేరే చెప్తుంది. బాబు రెడ్ షర్ట్ అయినా ఎక్కినవా అని మొత్తం చెప్పదు. అది చెప్పింది అంతే, అయిపోయింది. మిగతాది దైవాధీనం. అట్లా నీ ఆధీనంలో ఏం లేదా? మన ఆధీనంలో ఉన్నది మన ఆధీనంలో ఉంది, కానీ అది కూడా పూర్తి ప్రకృతి ఆధీనంలో ఉంది. అర్థం కాలేదు. ఎట్లంటే బస్సులో బుట్ట పెట్టుకుని కూర్చున్నాడంట. వాడు అనుకున్నాడు బస్సును బుట్ట మోస్తున్నాను, కానీ బస్సే వాడిని మోస్తుంది. అది కూడా గుర్తించు. అంటే నువ్వు జస్ట్ బుట్టను మోస్తున్న దగ్గర ఆగకు. బుట్టను మోస్తున్నా నన్ను బుట్టను కలిపి బస్సు మోస్తుంది. సో బస్సు దయా దాక్షిణ్యం మీద నా బుట్ట నేను ఆధారపడుందో అని గుర్తిస్తావా లేదా? ఆ బుట్టను నడిపేటోడు ఎవడు? ఓ మనిషి. ఆ మనిషి దమాఖరాబ్ అయితే అందరు చచ్చిరి. అట్లా ఆ మనిషి ప్లేస్లోనే మన పరమాత్మని పెట్టామన్నమాట. నేను బుట్ట మోస్తున్నా, ఆ బుట్ట మోసే వ్యక్తి నేనే, కానీ ఇలా బుట్ట మోసే అవకాశం ఇచ్చింది ఆయన పరమాత్మని అని ఒక మనుషుని స్వాంత చేసుకోవడం అనమాట. రెండో పద్ధతి ఏంది? పరమాత్మని పట్టించుకోవడం లే, బస్సును పట్టించుకోవడం లే, బుట్టను మోసావు నేను మోస్తున్నాను చెప్పుకోవడం లే. ఇదో మంచి, ఇది దగ్గర తయారు అనమాట ఆత్మజ్ఞానానికి. అంటే నువ్వు యు ఆర్ నాట్ క్లెయిమింగ్, నేను మోస్తున్నా అని చెప్పట్లే, ప్రస్తుతానికి ఇలా ఉంది నిష్కామంగా ఊరికి అవసరం అట్లా వచ్చింది అని చెప్తున్నావు. అక్కడితో అయిపోయింది. పేరు పెట్టట్లే అస్సలు. పేరు లేదని నువ్వు అంటున్నావా? లేదుగా. ఫస్ట్ దానికి ఉంది పరబ్రహ్మ. ఇప్పుడు నీ పేరు అది కూడా పేరే. కొన్ని ఉదాహరణకి చాలా అద్భుతమైనటువంటి వేదిక, ఆ అద్భుతమైన అని చెప్పడంలో మనం దానికి ఒక ఇంపార్టెన్స్ ఇస్తున్నట్టు ఆ పదం వచ్చిందంతే. ఈ సువిశాలమైన ప్రాంగణం అంటే భూమి కంటే పెద్ద ఉంది అది, గిత్తత్ ఉంది అది, 1 ఎకరం అంతే. ఈ సువిశాలమైన ప్రాంగణం అంటారు ఏదో ఊరికే భాషలో అలా చెప్తే చూసా, ఇది గిత్తతుంది, ఈ వేదిక మీద పూలేంది కత్తేంది, ఏదో సభకు వచ్చినాం అంటే మొత్తం చెడిపోతుంది. ఎందుకంటే అంతా మాటలతోనే కదా నిర్ణయించబడేది. పెళ్లి చూపులకు పోయినాం, అమ్మాయి బాగుంది అంటే ఎవరైనా ఏం బాగుందబ్బా లుటా పీస్ ఫేస్ చేసుకుందాం తీ అంటే అప్పుడు ఆ అమ్మాయి కూడా ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు. అందుకని విశేషణం అనేది ఉపయోగపడుతుంది. అందుకని విశేషణాన్ని అవసరం కోసం ఉపయోగిస్తే గుడ్. నేను వేదిక అలంకరించిన పెద్దలకి సభకి నమస్కారం అన్నాడు జంధ్యాల. నేను కూడా ఏదైనా మంచి చెప్తా. ఈ సమస్త చరాచరణ ప్రాణకోటిలో నెలకొన్న అద్భుతమైనటువంటి ఓపిక మీ అందరిలో విరాజమానై ఉంది. అట్లాంటి ఓపికకి నాలో ఉన్న ఓపిక నుంచి శిరస్సు ఉంచి నమస్కారం ఏదో చెప్తా, జనం సపోర్ట్ కొడుతుంది. అది అంతుతుంది భాష. ఉత్తగానే సపోర్ట్ కొట్టమంటే బాగుడు కాబట్టి ఏదో చెప్పి కొట్టించుకోవాలి. అట్లా ఇప్పుడు అందరం ఆయన పరబ్రహ్మ అంశాలమే మనం. నేను అట్లా అనట్లే, నువ్వు ఎట్లా అనుకుంటే ఎట్లా. అంటే కొంత సమయం ఆ వేలు నీదేనా? నాదేగా. అట్లా పరబ్రహ్మ అంశం అయితే నువ్వు పరబ్రహ్మదే. వాళ్ళ అంశం ఎక్కడిది అంటే ఇప్పుడు వేలు నా అంశ అని చెప్తావేంది? వేలు నాదే అంటావా? కొంత సమయం వరకు లోపట ఉంది మాంసమే అనుకున్నా, లేదు లోపట్ల కోరుకుడు ఉందని నాకు కొంత తర్వాత అర్థమైంది. ఓకే, అర్థమైన తర్వాత ఏముందట తెలుసుకున్నా అంతే. మంచిదే. అంటే కొంతమంది కూడా ఉన్నారు అది బొక్కలే మాంసమే అనుకుంటున్నారు. అది కూడా ఉంది. అది కూడా ఉందా లేదా? అది అప్పుడు ఉన్నదే, ఇప్పుడు నేను అయినా కదా. అప్పుడు అదే ఉందో ఒకటి వల్ల ఉంటే ఎప్పుడు ఒకటే ఉంటుంది. ఒకవేళ లేకపోతే నువ్వు ఏదన్నా ఊహించడం వల్ల ఏదో కనిపిస్తుంటుంది. ఇప్పుడు నీ దమాక్ ఖరాబ్ అయితే నిమ్మకాయలు ఏదో కనబడవచ్చు, లేదా నిమ్మకాయ కనిపిస్తుంది. అట్లా నిమ్మకాయనే అంతే. జస్ట్ అవేర్నెస్ అంతే. జస్ట్ అవేర్నెస్ అంటే ఇప్పుడు నేను సూటి అడిగింది అనుకో, ఒక్క మాట కూడా చెప్పలేవు దాని గురించి. అవేర్నెస్ అంటే ఏందో అడుగురా. ఇంతసేపు చెప్పిండు కదా, వాడి వల్ల కాదు. ఎందుకంటే వాడు తెచ్చిన ఎగ్జాంపుల్స్లోనే తెలిసిపోయింది హీ హ్యాస్ నో ఐడియా వాట్ ఇట్ ఈస్. ఎందుకంటే అది తెలిస్తే అక్కడి నుంచి భాషలో ఒక సంస్కరణ వస్తుంది. ఇప్పుడు స్క్రిప్ట్ ఎలా రాయాలో తెలిస్తే నువ్వు ఎప్పుడు పిచ్చి పిచ్చిగా రాయవు. వంట ఎలా చేయాలో తెలిస్తే
ఇటుక పిల్ల పొడి కాకిరెట్ట ఇట్లాంటివి ఏమి వేయవు. తెలియని వాడు ఏమన్నా వేయచ్చు, కానీ వాడికి తెలియదు. తెల్లగా ఉన్నదంతా సున్నం అనుకోవడానికి లేదు. ఒక్కోసారి రెట్ట కూడా అట్లే ఉంటుంది. ఎర్రగా ఉన్నదంతా కారం, ఇటుక పుల్ల పొడి ఎర్రగా ఉందని తేని. నిజంగా అవేర్నెస్ తెలిస్తే అసలు నీ ప్రశ్న, నీ వ్యాఖ్య అక్కడి నుంచే వస్తుంది. మీరు చెప్పండి ఎరక. విభజన లేని దృష్టి. అంతటా నేనే ఉన్నా అట్లేం చెప్పలేదు నేను. విభజన అసలు అలానే కన్వర్ట్ అవుతుంది. అట్లేం లేదు. విభజన లేని దృష్టి అన్న అందులో అంతటనే పదం ఎక్కడుంది? విభజన అంటే ఇప్పుడు తనేమో దేన్ని తీసేయట్లేదు కదా, అన్ని ఇప్పుడు ఏమీ లేదు. ఇప్పుడు ఒక 20 వస్తువులు ఉన్నాయి. 20 వస్తువుల్లో ఒకటి నీది. అప్పుడు నువ్వు 20 వస్తువులను కలిపి చూడకుండా ఒక్కదాన్ని చూస్తావు అన్నమాట. నీ దృష్టి అంతా దాని మీదకి వస్తుంది. ఇది కూడా అవేర్నెస్సే. ఇది పాక్షికమైంది. నిజమైన అవేర్నెస్ అంటే ఏంటంటే ఇప్పుడు నాది అన్న తీసేస్తే అప్పుడు వస్తువులను వస్తువులుగా చూస్తావు అన్నమాట. ఒకదానితో ఒకటి పోల్చకుండా, అంటే విభజన లేని ఒకదానితో ఒకటి పోల్చకుండా దేన్ని దానిలా చూస్తావు అంతే. అప్పుడు నీవు ఒకవేళ అన్నిటిని చూస్తే అన్నిటిని చూస్తావు. ఒకవేళ నీ దృష్టి సూట్ కేసుని చూస్తావు అంతే. కానీ దానికంటే ఇది బాగుందని, ఇది నాదని, ఇది మా పగోడిదని ఈ థాట్ ప్రాసెస్ ఏముండదు. అవేర్నెస్లో దేర్ ఇస్ నో థాట్ ప్రాసెస్. శుద్ధమైన చూపు చూస్తున్నావు అంతే. కానీ అవేర్నెస్లో ఒక ప్యూర్ అండ్ అబ్జర్వేషన్ ఉంటుంది. ఆ మాటలు అక్కడి నుంచి సాక్షిలో అబ్జర్వేషన్ ఏం లేదు. అబ్జర్వేషన్ లేకుండా చూడడం ఉంది. రెండు ఒకటే. కొన్నిసార్లు సాక్షిగా ఉంటుందంటే నువ్వు అన్నిటిని చూస్తున్నావు కానీ స్పెసిఫిక్గా దీన్ని చూడట్లే. అవేర్నెస్లో యు ఆర్ బీయింగ్ స్పెసిఫిక్. చైతన్యం అంటే అన్నిటిని కలిపి ఒక్కటిగా చూస్తూ అందులో నిన్ను కూడా భాగం కలుపుకొని చూస్తున్నావు. అవేర్నెస్ లో అబ్జర్వేషన్ ఉంటుంది. అబ్జర్వేషనే కానీ స్పెసిఫిక్గా చూస్తున్నావు అనమాట. అంటే పోల్చకుండా వృధాన్ని ఇక్కడ ఉన్న 50 వస్తువులు ఉన్నాయి. వాటి పట్ల ఎరకతో ఉండడం అంటే అక్కడ హార్మోనిని అలాగే చూస్తున్నావు. అట్లా చూస్తూ చివరికి నీ శరీరాన్ని కూడా ఒకటి చూస్తున్నావు అనమాట. యు ఆర్ ఆల్వేస్ వాచింగ్ బట్ బీ స్పెసిఫిక్. చూస్తున్నావు ఇక్కడ ఉన్న వాటిని. అవేర్నెస్కి పరిధి ఉంది. అంటే ఇప్పుడు నువ్వు ఇంద్రియాలను ఆధారం చేసుకుని నువ్వు అవేర్నెస్ ఉండాలి. ఒకవేళ పరిధి ఉండకూడదు అంటే అప్పుడు నా పట్ల నేను ఎరకతో ఉన్నాను. అప్పుడు ఇంకా వస్తువులు లేవు. నేను ఎక్కడున్నా దేన్ని చూస్తలేను. ఓన్లీ నా యొక్క శరీరాన్ని మాత్రమే చూస్తున్నాను. సరే, అట్లున్నప్పుడు సరౌండింగ్స్లో ఉన్న ఆ మాటలు లోపట్లకు చొచ్చుకుపోని పోతున్నాయి. అప్పుడు చెవిని మనం ఆపగలమా? చొచ్చుకొని ఏం పోవు. నీకు ఆసక్తి ఉంటే అది గుంజుకుంటుంది అంతే. నీ బ్రెయిన్ ఆసక్తి అంటే ప్యూర్ కాన్షియస్ ఉన్నప్పుడు. ఇప్పుడు తేజ చూ అన్నా అనుకో ఏదన్నా, ఇప్పుడు నువ్వేమంటావు దానికి? నాకు అర్థం కాలేదు. భాష చుచ్చుకుపోయిందా? చుచ్చుకోపోలేదు. ఎందుకంటే అదేంటో నీకు తెలియదు కాబట్టి. దాన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తే ఆ రాడు తీసి ఎత్తున పడుతుంది. ఇప్పుడు భాష తెలిసింది కాబట్టి నువ్వు పోల్చుకుంటున్నావు అట్లా. మరి భాష కూడా లోపలికి రావద్దు అప్పుడు. అందుకే అవేర్నెస్ వచ్చింది. అప్పుడు శబ్దంగా చూస్తావు అంతే. అదే ఎట్లనే దీంట్లో ఎట్లా లేదు. ఓ సంవత్సరమే వస్తువుగా చూడు, స్పష్టంగా చూడు, నాది నీ తీసేసి చూడు అంతే. అదే అయిపోయింది. ఇంతకంటే వ్యాఖ్య లేదు. నిజమైన అవేర్నెస్ అంటే ఇంతే. ఇంకా నువ్వు 100 పుస్తకాలు చదివి ఇక్కడికి రావాల్సిందే అంతే. సాక్షి అంటే స్పెసిఫిక్గా ఏం చూడట్లే, ఊరికే చూస్తున్నావు అనమాట. ఎవడో తీసుకుపోయాడు అట్లా చూడట్లేదు. చూపు అటువైపు ఉంది అంతే. అది పక్కకు తొలిగింది అంతే. ఒర్రింది నీకు వినిపిస్తుంది కదా. అన్నీ వినిపిస్తాయి. ఎందుకు వినపడకూడదు? వినపడ్డం వేరు, వినపడ్డ దాంతో కలగజేసుకోవడం వేరు. రెండు వేరు. ఎట్లా చూస్తే అట్లా. అందుకని పుస్తక పరిజ్ఞానం వేరు, అవగాహన వేరు. పుస్తక పరిజ్ఞానం ఉపయోగపడుతుంది టు అండర్స్టాండ్ వాట్ ఇట్ ఈస్ టు సమ్ ఎక్స్టెంట్. అవేర్నెస్తో మాట్లాడే మాటల జ్ఞానము అవి ఎక్కడి నుంచి వెళ్ళొస్తాయి? అవి మనసు నుంచి వెళ్ళే. అప్పుడు పాతగా ఉన్నప్పుడు కూడా మనసే కదా ఉండేది. ఉదాహరణకి ఇప్పుడు ఉడ్డి అడిగేది చెయ్యి, ప్రసాదం పెట్టేది చెయ్యి. రెండు వేరేనా? లేదు, ఒకటే చెయ్యి. మరి అయితే ఇంకేంటి?
కానీ ప్రసాదం ఎట్లా పెడుతున్నావు, ముడ్డు ఎట్లా కడుగుతున్నావు, జర చెక్ చేసుకో. బై రెస్పెక్ట్ ప్రసాదం పెడుతున్నా, ముడ్డిగా అట్లా అన్నీ అట్లే చేయవు 2 రోజులు. అప్పుడు నువ్వు ప్రసాదం పెడుతున్నావు, ముడ్డి కడుగుతున్నావు, లేకపోతే అన్నీ ఒకటే. యాక్ట్ ప్యూరిటీ వచ్చేసి. జనరల్గా వినే వాళ్ళకి దీన్ని ఏమంటారు, అది లెఫ్ట్ హ్యాండ్ ఇది రైట్ హ్యాండ్ అంటారు. పోనీ 2 రైట్ హ్యాండ్తో చేయి, ఏమవుతుంది? ఏదైనా మన బాడీలో తెలియదు. నీదే కదా. మనం అనుకున్నాం కుడి అంటే మంచి, ఎడమ అంటే మంచిది కాదని. మరి ఎడమ అంటే మంచిది కాదన్నప్పుడు గుండె కోయించుకో. నువ్వు ఎడమ పక్కన ఏ పిచ్చకుండా జోలు చాలా. వైట్ తీసుకురావు, సరే అంతే కదరా. అప్పుడు ఎడమ పక్కన సరే గుండె ఎంత ఇంపార్టెంట్. ఒకసారి ఎవరో పెళ్ళికి వెళ్తా అంటే నేను చెప్పాను, బ్లాక్ శారీ తీసుకెళ్ళండి పెళ్లి కూతురు కన్నా. బ్లాక్ మంచిది కాదు, అశుభం అన్న. అంటే ఆ పెళ్లి కొడుకు కన్నుగుట్లు ఏమన్నా తెల్లగుంటాయి అని అడిగి. అక్కడే పెళ్లి కొడుకు కన్నుగుట్లు ఏమో తెల్లగా ఉన్నాయి. అంతంత ఎందుకు రా బాబు, చూడు ఎంత వేసినావు, కొంచెమే మరి వాటర్ తీసుకురా. అందరు దివ్య దృష్టి అంటారు కదా, అంటే ఏంది? దివ్యమైన దృష్టి లేదా దివ్యపైన దృష్టి. ఒక సినిమాలు ఉంటుంది, ఏం చేస్తున్నావు అంటే చారుకేశ ఏం చేస్తున్నావు అంటే సంధ్యావందనం చేస్తున్నావు గురువు గారు అంటే వాళ్ళ అమ్మాయి పేరు సంధ్య అనమాట. వాడు ఆమెకు లైన్ వేస్తుంటాడు. నువ్వు ఎట్లా చేస్తావు, దివ్య దృష్టి అనేది ఉందంటవా? చూడు, పోనీ దివ్య దృష్టి ఉందే అనుకో, దాంతో నువ్వేం చేస్తావు? ఏం చెయ్యాలి మరి అలాంటప్పుడు దివ్య దృష్టి ఎందుకు? ఉన్న దృష్టి సరిపోదా? కల్మషము లేని దృష్టే దివ్య దృష్టి. అంతే, మనసులో కల్మషము లేకుండా చూస్తున్నావా నువ్వు దివ్య దృష్టి ఉన్నట్టు. కల్మషాలు పెట్టుకొని, కుట్రలు పెట్టుకొని, కుతంత్రాలు పెట్టుకొని చూస్తుంటే నీకు ఏదో చెడు దృష్టి ఉన్నట్టు, అంతే కదా. అందుకే నాకు దివ్య దృష్టి ఉందంటే ఉంది. నేను కల్మషం లేకుండా చూస్తాను, ఎవరి గురించి నెగిటివ్గా ఆలోచించకుండా నిష్కల్మషంగా చూస్తాను. అలా చూడమని నాకు ఎవరు చెప్పలే, అది నా స్వభావం అన్నమాట. ఫైనల్గా ఒకటి, ఇప్పుడు నాతో మాట్లాడేది రీసానా లేకుంటే బుచ్చారెడ్డి గారా? ఎవరు కాదు, బుచ్చారెడ్డి ఎందుకు వచ్చిన మధ్యన? మీ గురుగారు అడిగితే నా గురువుగారు ఏం కాదు, గురుమిత్రుడు అని చెప్పాను. ఆయన ఎవరు సే ఈజ్ మై గురు. నా గురువు ఆయన ఎందుకు అవుతాడు? నా గురుమిత్రుడు అని చెప్పాను. అంటే గురువుగాను అట్లా మిత్రుడుగాను 2 రకాలుగాను తారసపడ్డవాడు అంటే కొన్ని సందర్భంలో. అందుకే మన పూర్వీకులు చెప్పేది కార్యేషు దాసి అంటే అర్థమైంది, 2 రకాలుగాను కనిపించింది. కరణేషు మంత్రి, అటు మిత్రుడుగాను మాత. దాని ఎవరు క్వశ్చన్ చేయలే. అంటే తిండి పెట్టినప్పుడు తల్లిగా చూస్తావు, బెడ్ మీద రంభగా చూస్తావా? అట్లా అంటే రకరకాల రూపాలుగా దర్శిస్తున్నావు అని చెప్పడానికి. అంటే ఇప్పుడు నువ్వు భోజనం పెట్టిన ఆమెను తీసుకుపోయి తల్లి అని నువ్వు మళ్ళీ బెడ్ మీద ఎట్లా రమిస్తావు అని ఎవరు కుతర్కించకూడదు. అట్లా గురువు ఆయన్నే, మిత్రుడు ఆయన్నే. అంటే నాకు చాలామంది గురుమిత్రులు ఉన్నారు. సందర్భాన్ని బట్టి ఒక్కొక్కడు గురువులాగా. నాకు బాలు గురువే, మా మైథిలి గురువే. అంటే కొందరు నేర్పించారు, కొందరు నేర్చుకోకుండా చేశారు. రకరకాలు. నేర్పించేవాడు గురువే, ఒకడు చూసినప్పుడు వీడి నుంచి ఏమి నేర్చుకోవద్దు అనిపించింది, వాడు కూడా గురువే కదా. ఇప్పుడు అన్ని ఆహారాలే, ఒకటి తినేది ఒకటి తినంది. అట్లా చూడు, అదే దేని ఉపయోగం దానికి ఉంది. ఇదంతా నువ్వు చెప్పేదంతా ఒక కొటేషన్లో నువ్వే చెప్పినావు ఒకప్పుడు. నీ అన్వేషణే నీకు ఆనందాన్ని ఇస్తుంది ప్రపంచంలో. నీ అన్వేషణలో నీకు ఎదురయ్యే వాళ్ళు వారు గురువులు అవుతున్నారు. ఆ గురువుల మాటలు నువ్వు ఒక గ్రంథంలో వెతికినప్పుడు అది ఆధ్యాత్మిక గ్రంథం అవుతుంది. ఆ గ్రంథంలో వెతికిన పదాన్ని నువ్వు నలుగురికి పంచుకున్నప్పుడు ఆ తెలుసుకున్న చోట పుణ్యక్షేత్రం అవుతుంది. నువ్వు దాని పదాన్ని పంచుకున్నప్పుడు వాళ్ళు ఆశ్రమం అవుతుంది. అంతే కదా. ఇప్పుడు జీవితం ఇక్కడ ఈ సెంటెన్స్లో అర్థమవుతుంది. అర్థమైతే ప్రశ్న ఎందుకు? చర్చ ఆపేసి. అర్థమైతే చర్చ లేదు, చర్చ ఉందా అర్థం కాలే. ఒకవేళ అర్థమైన చర్చ అంటే అప్పుడు సరదా చర్చ ఉంటుంది. నాట్ టు లెర్న్. ఊరికే సినిమా చూస్తాం, ఊరికే చూస్తాం. అట్లా ఇద్దరికి జ్ఞానోదయం వాళ్ళు మాట్లాడుకుంటారు, కానీ తెలుసుకోవడానికి కాదు, ఊరికే మాట్లాడుకుంటారు. వాళ్ళు ఎన్ని మాటలు చాలా అవేర్నెస్తో మాట్లాడుకుంటారు. వాళ్ళు భగవద్గీత గురించి షేరింగ్ అవుతుందిగా. అప్పుడు షేరింగ్ వింటున్నారు. షేరింగ్ అంటే
అప్పుడు ఒకళ్ళ అనుభవం నుంచి మాట్లాడుతున్నారు, ఇంకొకళ్ళు వింటున్నారా? ఊరికే వినడం లేదా? స్పందిస్తున్నాడు అవతల వ్యక్తి, ఊరికే స్పందించడం లేదా? ఉంది. ఇంకేంది మరి? ఇప్పుడు నువ్వు మాట్లాడుతుంటే ఊరికే స్పందిస్తున్నా, కాదని చెప్పు. లేలే, ఊరికే స్పందిస్తున్నారు. ఊరికే అంతకుమించి ఏమైనా ఉందంటావా? లైఫే ఊరికే అయిపోతుంది. ఊరికే అది నిజంగా తెలిస్తే ప్రశ్న లేదు. తెలియాలి, రూఢిగా తెలియాలి. అందరికీ అంతా తెలుసు, కానీ గన్ను పెడితే డౌట్ వస్తుంది. అంటే అది ఎట్లా అనుకునేవాడిని. అదే అంటే గన్ను పెట్టినా చచ్చిపోతుంది, రెడీగా ఉన్నానా? ఆ గన్ను కాదు, అంటే సూటిగా అడిగితే చెప్పలేరు. ఇప్పుడు అవేర్నెస్ అంటే నువ్వు ఆగిపోయినావు కదా. అవును. ఓకే, వస్తున్నా. ప్రశ్న అడగను ఇంకొకసారి. నువ్వు అనుకుంటావు కానీ మళ్ళీ వస్తుంది అది.